నేను మహారాణి అనే పేరు పెట్టడానికి కూడా ఒక రీజన్ అయితే ఉంది. ప్రతి మహిళ తన ఇంట్లో ఒక మహారాణి. అందరికీ నమస్కారం, నా పేరు అరుణ్ కిరణ్. మీరు ఇప్పుడు మహారాణిలో చూస్తున్న ఫస్ట్ వీడియో ఇది. ఈ మహారాణి కలెక్షన్ నేను ఎందుకు స్టార్ట్ చేశా, అసలు దీని వెనక రీజన్ ఏంటి, ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంతకంటే ముందు నేను ఒక వీడియో ఎడిటర్ని, ఒక కంటెంట్ క్రియేటర్ని. నాకు ఆల్రెడీ యూట్యూబ్లో ఒక ఛానల్ రన్ చేస్తున్నా, ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ రన్ చేస్తున్నా, ఏవేవో ప్రయత్నాలు చేస్తా ఉంటా. కోటి విద్యలు కూటి కొరక అంటారు కదా. ఓకే, నేను కూడా బయట జాబ్ చేసి అన్ని చేస్తా. కానీ ఎన్ని కోటి విద్యలు కూటి కొరక అయినా కానీ మనకంటూ ఒక ఆత్మగౌరవం అనేది ఉండాలి కదా. కొన్ని పరిస్థితులు ఏంటి, మనం అక్కడ జాబ్ చేస్తుంటే వాళ్ళు చేసే రాజకీయాలు మనం తట్టుకోలేము, ప్లస్ ఆత్మగౌరవం చంపుకొని పనిచేయలేక నేను బయటకు వచ్చేయాల్సి వచ్చింది. ఇప్పుడు నేను 1 year నుండి యూట్యూబ్లో కన్సిస్టెంట్గా ఎన్నో కష్టాలు పడి, ఎంతో పడి వీడియోస్ చేసుకుంటా వస్తున్నా. ఒకసారి నా వీడియోస్ మీరు చెక్ చేయండి ఎంత క్వాలిటీగా ఉంటాయో. నేను ఇలా ఆలోచిస్తున్న క్రమంలో ఏదైనా చెయ్యాలి, జీవితం ఒకటి దగ్గర ఆగిపోకూడదు, ఇక్కడే ఉండిపోకూడదు, మనమంటూ ఏదైనా సాధించాలి అనే ఉద్దేశంతో ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలో నాకు ఈ శారీ బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఐడియా వచ్చింది. దాదాపు దీన్ని 7-8 నెలల నుండి దీని మీద చాలా రీసెర్చ్ చేశా. అలాగే నేను మహారాణి అనే పేరు పెట్టడానికి కూడా ఒక రీజన్ అయితే ఉంది. ప్రతి మహిళ తన ఇంట్లో ఒక మహారాణి. ఒక రాజ్యంలో ఒక రాణి పాత్ర ఎలా అయితే ఉంటుందో, ఒక ఇంట్లో ఒక స్త్రీ పాత్ర అలానే ఉంటుంది. ఇంట్లో ఎవరు లేకముందే పొద్దున్నే లేచి అందరు పడుకున్నాక పడుకునేది ఎవరు? ఆడవాళ్ళే. వాళ్ళకి శారీస్ అంటే చాలా ఇష్టం కదా. అందుకనే మహారాణి, ఒక ఇంటికి మహారాణి అనేది ఒక ఆడది. అలానే ఇంకొక కారణం కూడా ఉంది. మా మమ్మీ పేరు రోజారాణి. ఓకే, నా కోడల పేరు అంటే మా చెల్లి వాళ్ళ బిడ్డ పేరు మహిక. ఓకే, వీళ్ళిద్దరు పేర్లు కలిసి వచ్చే విధంగా, అలాగే ప్రతి స్త్రీ ఒక మహారాణి లెక్క ఉండాలి అనే ఉద్దేశంతో నేను మహారాణి అని పేరు పెట్టడం జరిగింది. అలాగే మన లోగోలో ఏనుగు సింబల్ కూడా కనిపిస్తుంది మీకు. వినాయకుడు, ఆదిదేవుడు వినాయకుడు, లక్ష్మీదేవికి ప్రతీక. ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి. స్థిరత్వం, మనకిచ్చే స్థిరత్వం, ఇవన్నీ కూడా ఆ ఏనుగుల్లో మనకు కనిపిస్తాయి. కాబట్టి నేను ఏనుగును ఎంచుకోవడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే, ఈ ప్రపంచంలో ఏనుగుకున్నంత మమకారం ఏ జీవికి ఉండదని నేను ఎక్కడో విన్నా. అలాగే ఆడవాళ్ళకు కూడా తన బిడ్డలంటే ఎంత మమకారం ఉంటుందో తెలుసు కదా. మీరు కూడా నన్ను మీ బిడ్డ లెక్కనే భావించి నన్ను ఎంకరేజ్మెంట్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ. మీ ఎంకరేజ్మెంట్ నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.